కేవలం 6 గుంటల భూమిలో చామంతి తోట పెట్టుకొని నెలకు 15,000-20,000 సంపాదిస్తున్న రైతు తోటలో మనం ఉన్నాం. ఒకసారి రైతుతో మాట్లాడి దీని విషయాలు మొత్తం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు మైషయ్య అండి. మైషయ్య గారు, ఈ చామంతి తోట పెట్టాలని మీకు ఐడియా ఎలా వచ్చిందండి? మేము ఎప్పుడు మొక్కజొన్న వరి వేస్తాం. ఓకే. మొక్కజొన్న వరి వేస్తే మాకు దిగుబడి కొంచెం తక్కువ వస్తుందని ఈసారి ఒక్క గుంట పెట్టుకుందామని చెప్పేసి మొక్కలు తెప్పించి ఇది పెట్టడం జరిగింది. అయితే ఈ దిగుబడి మంచిగా ఉన్నది కాబట్టి ఈ పువ్వులు తెచ్చి పెట్టడం. ఇది ఎంత ఒక్క మొక్క మీకు ఎంత రేటు పడ్డది? ఇది ఈ ఒక్క మొక్క 5 రూపాయలు. 5 రూపాయలు ఒక మొక్క చొప్పున పడ్డది. అంటే మీరే పెంచుకున్నారా, నర్సరీ నుంచి ఏమైనా తెప్పించారా? వేరే మా అతను ఉంటాడు ఇంకో ఆయన, తెలిసిన ఫ్రెండ్ నుంచి దార నుంచి తెప్పించి నర్సరీ నుంచి తెప్పించుకున్నారు. 5 రూపాయలకు ఒక మొక్క చొప్పున. 5 రూపాయలు. ఇది ఎన్ని కిలోలు వెళ్తుంది ఒక రోజుకి వచ్చేసి మీకు? రోజుకి వచ్చి 20 నుంచి 25 కిలో. 20 నుంచి 25 కిలోలు వెళ్తుంది. ఒక కిలో మార్కెట్లో ఎంత ఉంది రేటు? 40 నుంచి 50 రూపాయలు. 40 నుంచి, అంటే ధరలు హెచ్చు తగ్గులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎక్కడ ఇస్తున్నారు? పూలు తెంపుకెళ్తారు కదా, ఇవి ఎక్కడ ఇస్తున్నారు? మీరు ఎక్కడ అమ్ముతున్నారు? మార్కెట్ ఎక్కడ చేస్తున్నారు? మార్కెట్ పోవడం లేదు. మార్కెట్ మాకు దూరం ఉంటుంది. మార్కెట్ నిజామాబాద్ అంటే నేను 70 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అక్కడ పోవడం లేదు. లింగంపేట, ఎల్లారెడ్డి, అంటే లోకల్ మార్కెట్ లో పూల షాప్ లోకి వేస్తున్నారు. ఇప్పుడు ఇది మీరు మంత్లీ అంటే ఒక నెలకు వచ్చేసి మీరు ఎంత వరకు దీని నుంచి తీసుకోగలుగుతున్నారు? మీరు మా ఖర్చులు పోను 20 నుంచి 25 వేలు, అంటే 20,000 వరకు అయితే పెట్రోల్ ఉంటుంది. పెట్రోల్ ఇట్లా అది పోగా అంటే ఇది మొత్తం ఎన్ని గుంటలు ఉంటుంది? ఇదంతా 6 గుంటలు. 6 గుంటల భూమిలో 6 గుంటలు అంటే 3 సార్లు ఉంటుంది. 3 సార్లు. దీనికి ఏమైనా మందులు కానీ స్ప్రే చేశారా మీరు? చేసాం. పురుగు మందు వేసారు. ఒకసారి వేసుకున్నారా? 2 సార్లు పురుగు మందు వేసుకున్నారు. దీనికి ఏమైనా రోగాలు ఏమైనా వస్తున్నాయా? ఎక్కడన్నా రోగం ఏం లేదు ఇప్పుడైతే. తర్వాత రోగం వస్తే చెప్పలేము కానీ ఇప్పుడైతే రోగం. ఇది ఏమైనా యూరియా కానీ డిఏపి కానీ మందులు పెడుతున్నారు? యూరియా డిఏపి కలిపి మందు పెట్టాలి. మందు పెడుతున్నారు. అంటే ఈ తడి కొంచెం దూరంగా. ఓకే, చెట్టు దగ్గర కాకుండా కొంచెం దూరంగా పెట్టుకుంటున్నారు. ఓకే. ఇది తడిస్తున్నారు కదా, ఎన్ని రోజులకు ఒకసారి తడిస్తున్నారు మీరు? 15 రోజులకు ఒకసారి తడిస్తున్నారు. అంటే తడి కూడా మనకి వాటర్ కూడా తక్కువ నడిచిపోతుంది. అంటే ఇప్పుడు ఈ 6 గుంటల భూమి పెట్టారు కదా మీరు, ఇది మీకు మంచిగా అనిపించిందా? మంచిగా ఉన్నది కాబట్టి ఇంకా జరంత పెడదామని. ఇంకా అంటే ఒక 1/2 ఎకరాలో పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే మీకు మార్కెట్ అనువుగా ఉంటే ఇంకెక్కువైనా పెట్టుకునే అవకాశం. మార్కెట్ లేదు కాబట్టి ఒక 1/2 ఎకరా వండించుకొని పెట్టుకుందామని అనుకుంటున్నారు. మార్కెట్ లేకున్నా ఈ దుకాణాలలో కూడా పోతుంది. 1/2 ఎకరా పెట్టిన దుకాణాల్లో కూడా పోతుంది, కొంటారు. అంటే మీకైతే ఓవరాల్ గా ఇది పెట్టుకున్నందుకు మీకు మంచి పని చేసిన అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అంటే వేరే వరితోటి మొక్కజొన్న ఇవన్నిటి నుంచి పోల్చుకుంటే ఈ పూలతోటి బాగా బెస్ట్ అనిపిస్తుంది. అంటే రైతులకు ఇప్పుడు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటారు కదా, వాళ్ళకి మీరు పెట్టుకోవచ్చు అని చెప్పగలుగుతారా? దీన్ని అంటే బతకాలని ఉండదు కదా, ప్రపంచంలో ఎవరైతే చేస్తున్నారు. అంటే 100% దీని వల్ల అయితే లాభాలు అయితే మంచి లాభాలు అయితే ఉన్నాయి. లాభం అవుతుంది. ఈ వరి వేసి రోగాలు ఈ బారిన పడి ఆ పెట్టుబడులు ఎక్కువ బదులు ఇది పెట్టుకుంటే బాగుంటుంది మీరు అనుకుంటారు. బాగుంటుంది. పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ. అంటే పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ కాబట్టి రైతుకు అయితే గిట్టుబాటు అవుతుంది. అంటే ఇప్పుడైతే మీకైతే ప్రజెంట్ ఖర్చులు అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు వరేస్తే మీకు నార్మల్ గా ఒక 4 నుంచి 5 నెలలకు ఒకసారి పంట వస్తుంది. అది 6 నెలలు 6 నెలలకు పైసలు మన చేతిలో కానీ 6 నెలలు పడుతుంది. సో ఇట్లా ఖాళీ ఉండడం ఎందుకు అప్పటి వరకు అని చెప్పేసి ఇది చేసుకుంటాడు. మంచి ఆలోచన అండి, మంచి ఆలోచన. మైషయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు.